ఈ జూబ్లీహిల్స్ టికెట్కి సంబంధించి కారు జోర్దార్ కాంగ్రెస్ బేజార్ అంట. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ ఆపసోపాలు. రోజుకొకరి పేరు తెర మీదకు. హస్తం నేతలకు తలపోటు. ఇప్పటికే 6 గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు. అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య విభేదాలు. ఒకరిని ఖరారు చేస్తే మిగతా వారు తిరగబడుతున్నారన్న భయం. ప్రజల ఆంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికే కేసీఆర్ అవకాశం. ఇప్పటికీ ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి దూకుడు. కేటీఆర్ బలంతో మాగంటి సునీత, గోపీనాథ్ ముమ్మర ప్రచారం. భర్తను కోల్పోయిన ఆడబిడ్డగా సునీతను ఆదరిస్తున్న ప్రజలంట. ప్రజలు ఎప్పుడు ఏదైతే సానుభూతో లేకపోతే ఇంకోటి ఇప్పుడు ప్రజల్లో నశించింది. అది కంప్లీట్గా కేవలం సానుభూతితో అడ్డం పెట్టుకొని మనం ఓట్లు వేయించుకోవడం అనేది అది జరగని పని ఏ పార్టీకైనా. కానీ సానుభూతితోనే ఓట్లు వేస్తారనేది అటు బీఆర్ఎస్ కూడా నమ్మొద్దు. అది సానుభూతి ఉంటుంది ప్రజలకు, కానీ ఓట్లు వేసే అంత సానుభూతి ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అట్టడుక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళకున్న ఇబ్బందులు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఘోరమైన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు సానుభూతితో మనకు ఓట్లు పడతాయి అన్న ధీమాతో మీరు ఉండొద్దు, పని చేయకపోతే కూడా ఓట్లేస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉండొద్దు. అధికార పార్టీ అయినా కానీ లేదా ప్రతిపక్ష పార్టీలైనా కానీ ఏవైనా కానీ ప్రజలకు పని చేస్తేనే ఓట్లేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ మనం. జూబ్లీహిల్స్లో ఎన్ఎస్యుఐ గుండాగిరి. మహిళలపై ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దౌర్జన్యం. ఇండ్లలోకి వెళ్ళి మరీ విచక్షణారహితంగా దాడి. చికిత్స పొందుతున్న బాధితులు. కేసు నమోదు. వివస్త్రాలను చేసి కొట్టారని బాధితుల ఆరోపణ. బాధితులను పరామర్శించిన బస్తీల నాయకులు. రౌడీజానికి బుద్ధి చెప్తామని బస్తీ వాసులు ఫైర్. ఇది మొన్న జరిగింది. ఇది ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదం అనుకుంటుంది. ఫ్లెక్సీలకు సంబంధించి జరిగిన వివాదంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఒక మహిళను కొట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా నిన్న రావడం జరిగింది. దయచేసి సానుభూతితో ఓట్లు పడతాయన్న ఆలోచనలో ఎవరు ఉండొద్దు. సానుభూతితో కేవలం సానుభూతితో ఓట్లు పడే ఛాన్స్ లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గుండాగిరి. మహిళలపై ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి దౌర్జన్యం. ఇండ్లలోకి వెళ్ళి విచక్షణారహితంగా దాడి. దవాఖానాలో చికిత్స పొందుతున్న బాధితులు. పోలీసులకు ఫిర్యాదు. వివస్థలను చేసి దారుణంగా కొట్టారని బాధిత మహిళ ఆరోపణ. రౌడీలకు బుద్ధి చెప్తామని బస్తీవాసులు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాగిరి తీవ్రమవుతుండడంపై ప్రజల్లో ఆగ్రహం వెలువెత్తుతుంది. హస్తం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య రాజకీయాలకు సామాన్యులను బలి చేస్తున్నారని పలు బస్తీల వాసులు మండిపడుతున్నారు. రహమత్ నగర్లో నెలకొన్న అరాచక పరిస్థితులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. మంగళవారం రహమత్ నగర్లో మంత్రి వివేక్ నిర్వహించిన సభలో గందరగోళం. అనంతరం జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని వెల్లడించుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, స్థానికుడైన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇరు వర్గాల మధ్య కుమ్ములాటలు పరపటిగా మారిపోయినాయి. ఇద్దరు నేతల మధ్య పోటీ, 2 వర్గాల కార్యకర్తల మధ్య కొట్లాటలు జూబ్లీహిల్స్లో రౌడీజానికి దారితీస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బ్రహ్మశంకర నగర్లో మంత్రి వివేక్ ఒక సభ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొన్న వారి పట్ల వెంకటస్వామి అక్కసు వెళ్లగక్కినట్లు తెలిసింది. వేదిక వద్దనే పలువురిపై వెంకటస్వామి దాడికి పాల్పడంతో సమావేశం రసాబసగా మారింది. బస్తీ నాయకుడు అడివయ్యను వెంకటస్వామి పక్కకు నెట్టేశాడు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే స్థానికంగా ప్రధానంగా జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేసరికి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 5-6 టీములు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5-6 టీములు ఉన్నాయి. ఒకరికి సీట్ ఇచ్చినా ఇంకొకరు ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త పేర్లు కూడా యాడ్ అవుతున్న పరిస్థితి. అంజన్ కుమార్ యాదవ్ లాంటిది, లేకపోతే మన
ఎవరైతే మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళ పేరు, కొత్తగా వీళ్ళ పేర్లు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. అంజన్ కుమార్ కానీ, సిఎన్ రెడ్డి, తర్వాత నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి ఒక చర్చ జరిగింది గతంలో. ఇప్పుడు అది వెనక్కి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్కి సంబంధించి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి వస్తున్న ఆయనవైతే ఒకటే, ఆ రోజు అనౌన్స్ చేసే రోజు వరకు కూడా ఎవరి పేరు కన్ఫర్మ్ అవ్వదు, ఎవరి పేరు కూడా కన్ఫర్మ్ అవ్వదు. ఒకవేళ కన్ఫర్మ్ అయిందని ముందు చెప్పినా అనౌన్స్మెంట్ రోజు మాత్రం ఖచ్చితంగా పేర్లు మారుతాయి. ఇది చాలా ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో. మరి ఈ రకమైన అసలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరున్నా కానీ ప్రధానంగా వాళ్ళకు ఓట్లు వేయకపోవడానికి భయపడేది, ప్రజలు భయపడేదే ప్రధానంగా ఈ గూండాగిరికి సంబంధించి. గత ప్రభుత్వం బెదిరించే ఓట్లు వేయించుకుంది, ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంది. మరి ఈ లోపు స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత ఈ నెలలోపు ఏదైనా లాబింగ్ జరిగి ఎవరైనా అభ్యర్థులు కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంటుందేమో. కానీ ఈ లోపు అయితే ఖచ్చితంగా ఏ అభ్యర్థి నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ బీఆర్ఎస్కి మాత్రం ఒకటి చెప్పొచ్చు, బీఆర్ఎస్కి సానుభూతి అనేది, ప్రజల్లో సానుభూతి ఉంటుంది. సో ఆయన దాదాపు 3 సార్లు గెలిచిన సిట్టింగ్ స్థానం ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేకి సంబంధించిన సానుభూతి ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది, ఉండక తప్పదు. కానీ ఆ సానుభూతితోనే ఓట్లు పడతాయి అనేది అసలు కరెక్ట్ కాదు. అది సానుభూతితో ఎప్పుడూ ఓట్లు పడవు. మనం చేస్తున్న పని, మాట్లాడే విధానం బట్టి, మరి ఉన్న కేడర్ని మనం ప్రోత్సహించే విధానం బట్టి, మరి ఆ కేడర్ని కలుపుకుని పోయే పరిస్థితులు బట్టి ఉంటుంది ఏదైనా కానీ. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ విషయంలో సక్సెస్ అవుతారా అనేది చూడాలి. సో ఇది పరిస్థితి. తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికలు ఇక టైం దగ్గర పడుతూ ఉంది. దాదాపు ఈరోజు 4వ తారీఖు, 4 కదా, ఈరోజు 4వ తారీఖు. ఇంకా దాదాపు ఇంకొక 4 రోజుల్లోనేమో కోర్టు తీర్పు ఉంది. 9వ తారీఖు నుంచి దీనికి సంబంధించి షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఏం జరగబోతుంది 8వ తారీఖు మీద, 8వ తారీఖు మీద వచ్చే తీర్పు మీద ఆధారపడి నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి చూద్దాం ఎట్లా ఉండబోతుంది అనేది. సో ఇది పరిస్థితి. ఇది ఇవాల్టి వార్తలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.